నమస్తే ప్రియమైన అభ్యర్థులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన మిత్రులారా, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కొరకై ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ అనే ఒక సెక్షన్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందమ్మా. అయితే ఈరోజు ఈ క్లాస్లో పోటీ పరీక్షల నిమిత్తమై క్లోజ్ టెస్ట్ అమ్మా. క్లోజ్ టెస్ట్ అంటే ఇంత మొదటి క్లాస్లో చెప్పాను. ఈరోజు ఆ క్లోజ్ టెస్ట్ మనం తీసుకుందాము. క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారమ్మా. పారాగ్రాఫ్లో కొన్ని ఖాళీలు, కొన్ని బ్లాంక్స్ ఉంటాయి, వాటిని మనం పూరించాలమ్మా. ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, రెండు సెంటెన్స్ చదివి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి అమ్మా. తర్వాత ఈ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో వాటిని చూడండి. చాలా సమయం దీనిపైన వెచ్చించకండి. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఈ పారాగ్రాఫ్ ఏమి ఇచ్చారో, దీని గురించి ఏముందో. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ క్లోజ్ టెస్ట్ 2 ఫస్ట్ ఇంత ముందు అయింది. Once upon a time there was a young man named Arjun who dreamed of becoming a dash entrepreneur. ఇది ఫస్ట్ సెంటెన్స్ అమ్మా. దీని కనుక మనం అర్థం చేసుకుంటే, ఒకానొకప్పుడు కథల్లో చెప్తారు కదా, ఆ విధంగా అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త కావాలని ఆయన డ్రీమ్ అన్నమాట. డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్. అయితే ఇక్కడ బ్లాంక్ ఉందమ్మా. ఈ బ్లాంక్ లో మరి ఆన్సర్ ఏమొస్తుంది? లెట్స్ సీ అమ్మా. పువర్ రాదులేండి. రిచ్ చూద్దాం. సక్సెస్ఫుల్, మోడరేట్. మోడరేట్ కూడా రాదు. ఈ రెంట్లో అమ్మా. అయితే ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అమ్మా. దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది ఆన్సర్? సక్సెస్ఫుల్, విజయవంతమైన. ఆయనకి ఓ వ్యాపారవేత్త కావాలన్నమాట. ఆయన డ్రీమ్. ఎవరి డ్రీము? అర్జున్. ఇక నెక్స్ట్ చూద్దాం అమ్మా. Despite facing numerous setbacks and failures, he remained dashed to achieve his goals. Despite facing numerous setbacks and failures. Setbacks అంటే మా కష్టాలు, ఫెయిల్యూర్స్ వైఫల్యాలు జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తాయమ్మా. ఎప్పుడైతే మనం పని చేయడానికి వెళ్తామో అప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, వైఫల్యాలు వస్తాయి. అయితే అన్ని కష్టాలని ఎదుర్కొని, డిస్పైట్ ఫేసింగ్ న్యూమరస్ సెట్బ్యాక్స్ అంటే అన్నింటినీ ఎదుర్కొని, he remained dashed to achieve his goals అనే గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకునేందుకు అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు అనమాట. గట్టిగా నిర్ణయించుకోవడం అంటే మరి ఇక్కడ దీంట్లో ఏముంటుందమ్మా? స్టేటిక్ రాదమ్మా. ట్రైడ్, ప్రయత్నించాడు. రిమైండ్, ట్రైడ్ రాదమ్మా. అక్కడ థాట్ఫుల్ అసలుకే రాదు. ఇక దీంట్లో వచ్చేది డిటర్మైన్డ్ అమ్మా. he remained determined to achieve his గోల్స్. అతని లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కష్టాలను ఎదుర్కొని అతని లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ చూద్దాం. హీ ఎంబ్రేస్డ్ ఈచ్ ఛాలెంజ్ యాజ్ డాష్ ఆపర్చునిటీ. యాజ్ డాష్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ గ్రో. అంటే ఆయన జీవితంలో వచ్చిన ప్రతి ఛాలెంజ్, ప్రతి కష్టాన్ని అతను ఒక అవకాశంలోకి మార్చుకున్నాడమ్మా. అయితే ఇక్కడ ఆపర్చునిటీ మూడోది ఏముందమ్మా? ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారు. దో, అండ్, ఏ, నో ఆర్టికల్. అమ్మా ఇక్కడ దా రాదమ్మా. ఈ ఆపర్చునిటీ ఓతో స్టార్ట్ అయింది కనుక ఏ కూడా రాదు. ఇక్కడ వచ్చేది ఏంటమ్మా? యాన్ ఆపర్చునిటీ. ఛాలెంజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ అంటే ఆయనకు వచ్చే ప్రతి కష్టాన్ని అతను ఒక అవకాశంలోకి మార్చుకున్నాడు జీవితంలో ముందుకెళ్ళడానికి. ఇక నెక్స్ట్ చూద్దామా. వన్ డే he stumbled upon a quote that changed his perspective. చూడమ్మా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి, ఇది అర్జున్ విషయంలో కాదమ్మా. మీరందరూ అర్జున్ లాంటి వాళ్ళే. మీ ముందు కూడా ధ్యేయం ఉందమ్మా. మీ ముందు కూడా గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది, గమ్యం ఉంది. మీకు కూడా గమ్యం చేరాలి. అటువంటిప్పుడు ఈ లక్ష్యాన్ని, ఈ గోల్, ఈ వర్డ్స్ ని మీరు కూడా గుర్తుంచుకోండి అమ్మా. మీ లైఫ్ లో కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏముంది? అతను ఇలాగే స్టంబుల్డ్ అంటే అనుకోకుండా ఆయనకు ఒక కోట్, ఒక సామెత, ఒక ప్రావర్బ్ ఆయన చూశాడమ్మా. ఏంటి ఆ ప్రావర్బ్? ఆ ప్రావర్బ్ ఆయన ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఏంటి ప్రావర్బ్ చూద్దామమ్మా. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెటల్, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. ఇదమ్మా వెరీ ఇంపార్టెంట్. ఇది అఫ్ కోర్స్ టాపికే కాకుండా జనరల్ గా కూడా దీన్ని మీరు లైఫ్ లో ఎప్పుడు ఫాలో చేయండి అమ్మా. సక్సెస్ ఫైనల్ కాదమ్మా. సపోజ్ ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చింది, అది చివరిదాకా ఉండదు.
ఆ సక్సెస్ని కాపాడుకోవడానికి మళ్ళీ కష్టపడాల్సి ఉంటుంది. అంటే సక్సెస్ వచ్చిందంటే ఇలా కూర్చొని తింటాను అంటే కుదరదమ్మా. దానికోసం కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్, వైఫల్యం వచ్చిందంటే అది ప్రాణాంతకం కాదు. ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెసింగ్ స్టెప్స్ అమ్మ. కొందరు ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇలా నిరాశగా అమ్మో ఏం చేయాలా అనుకుంటారు. చాలా డిస్మూల్లోకి వెళ్తారు, డిప్రెషన్లోకి వెళ్తారు. బట్ ప్రతి ఫెయిల్యూర్ని ఒక సక్సెసింగ్ స్టెప్గా మార్చుకోండి అమ్మా. ఇదే ఇక్కడ చెప్పింది అదే. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెటల్. ఫెయిల్యూర్ అంటే ప్రాణాంతకమేం కాదు. ఈ సక్సెస్ ఫైనల్ కాదు, ఫెయిల్యూర్ ఫెటల్ కాదు. మళ్ళీ ఇంకేమంటారు ముందర, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీలో ఈ ధైర్యం ఉండాలి ముందుకెళ్ళేది. కరేజ్ టు కంటిన్యూ, ముందుకెళ్ళే ధైర్యం మీలో ఉండాలి. దట్ కౌంట్స్. ఇదమ్మా. అందుకనే ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ద థింగ్ ఇస్ దట్ యూ షుడ్ గో అహెడ్. అయితే ఇది సామెత అమ్మ. చూద్దాం ఇంకా. ఇన్స్పైర్డ్ బై దీస్ వర్డ్స్, అంటే ఈ వర్డ్స్ ఏవైతున్నాయి సామెత ఉందో దీంతో అతనికి ఇన్స్పిరేషన్ దొరికింది. హీ రిఫ్యూజ్ టు డాష్. హీ రిఫ్యూజ్ టు డాష్. ఫోర్త్ చూద్దాం ఏముందో మరి ఇక్కడ. గో. రిఫ్యూజ్డ్ అంటే కాదనడం, గో పోవడానికా కాదు. గివ్ ఇన్ కాదమ్మా. సిట్ కాదు. ఇక్కడ వచ్చి గివ్ అప్. గివ్ అప్ అంటే వదులుకోవడం అన్న. గివ్ అప్ అంటే వదులుకోవడం. మనం మీద పని చేస్తాము, ఆ పనిని వదులుకోవడం గివ్ అప్ అంటే. ఇది ఫ్రేజల్ వర్బ్ అమ్మ. సో హీ రిఫ్యూజ్ టు గివ్ అప్. ఆయన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్ని అతను మానుకోలేదు. ఇన్స్టెడ్ హీ పర్సిస్టెడ్ వర్కింగ్ టు టర్న్ హిస్ డ్రీమ్ ఇన్ టు డాష్. ఇన్స్టెడ్ అంటే అతని ప్రయత్నాన్ని వదులుకునే బదులు ఆయన ఏం చేశాడమ్మా ఇక్కడ? లైఫ్, సక్సెస్, రియాలిటీ, స్లీప్. చెప్పండి అమ్మా, దీంట్లో ఏమొస్తుంది? హిస్ డ్రీమ్ ఇంటూ అంటే అతని కళని వాస్తవంగా మార్చుకోవడానికి, కళని నిజం చేసుకోవడానికి ఇక్కడ వచ్చేది రియాలిటీ అమ్మ. సో ఈ విధంగా ఈ ప్యాసేజ్ క్లోజ్ టెస్ట్ అమ్మా. ఇది ఈ క్లోజ్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. జస్ట్ మీరు చదవండి, జస్ట్ రీడ్ అమ్మా. మీరు ఎంత చదివితే అంత మీకు ఇది ఈజీగా ఉంటుందమ్మా. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, పోటీ పరీక్షకి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అమ్మా. వెల్ ఈ క్లాస్తో మనం ఇక్కడ ఆగుదాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామమ్మా. అంతవరకు ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.